నమ్మకం ఇది నిర్మించుకోవటానికి ఏళ్ల తరబడి పడుతుందండి. కానీ ఈ నమ్మకాన్ని ఒక్క క్షణంలో కూల్చుకునేలాగా చేస్తూ ఉంటారు అక్రమ సంబంధాల పేరిట. ఒక్కసారి మన మీద ఉన్న నమ్మకం బద్దలైందంటే ఇక జన్మలో మళ్ళీ తిరిగి తలెత్తే సమస్య లేదు. కాబట్టి ఎవరైనా సరే అక్రమ సంబంధాలను పెట్టుకునేటప్పుడు మన వాల్యూ ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన ధోరణి ఏంటి, మనకున్న పరిణితి ఏంటి, ఇవన్నీ కనుక మనసులో ఉంచుకొని నడుచుకున్నట్టయితే అక్రమ సంబంధాల జోలికి పోరండి. సాధారణంగా అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారంటే ఇంట్లో దొరకనిది ఏదో బయట దొరుకుతుంది అన్న ఉద్దేశంతో కొత్త ధనానికి అలవాటు పడటం, ఇవన్నీ కూడా వీళ్ళ మనసుని అక్రమ సంబంధాల వైపు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. ఈ అక్రమ సంబంధాలు మొదట్లో చాలా థ్రిల్లింగ్ గా అనిపించవచ్చు, కానీ జీవితాన్ని కూల్చేస్తాయి. ఇటువంటి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ పిల్లల మనసుని, ఒక్కసారి మీ పిల్లల ముఖాలని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకి మీరు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు, వాళ్ళు మీకు రేపు మర్యాద ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు, ఒక్కసారి ఆలోచించి ఆ తర్వాత మీరు అడుగులు ముందుకేశారంటే మీ జీవితం ఎంతో సేఫ్ గా ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నా పేరు సునీత. ఈ అక్రమ సంబంధాల గురించి ఎన్ని వీడియోలు చేసినా సరే తక్కువేనండి. ఎందుకంటే ఈ టాపిక్ అలాంటిది అనమాట. అసలు ఎందుకు ఏర్పడతాయి, వాళ్ళకే తెలియకుండా ఎందుకు ఏర్పరచుకుంటారు, ఎందుకు కనెక్ట్ అవుతారు అన్న విషయం మనం ఇప్పుడు చూద్దాం. మన ఇంటిలో ఏదో సరి లేకపోవటం, భర్తలో కానీ భార్యలో కానీ ఏదో వాళ్ళు అనుకున్న విషయము లేకపోవటం. అనుకున్న విషయం అంటే ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా లేకపోవటం. ఇప్పుడు వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారండి వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళు అది ఇవ్వలేరు అనమాట. భార్య చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందండి భర్త మీద. భార్య గాని భర్త గాని, భర్త అయితే భార్య మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. అందులో ఏమాత్రము తప్పులేదు. ఒక బంధం నిలబడాలంటే ఎక్కువ ప్రేమ ఉన్న చోటనే మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఇట్లాగా భర్త గాని భార్య గాని పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఒక సమయంలో అలసిపోతుందండి. ఎవరితో ఒకరికి షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఏదైనా ఒక విషయం తీసుకొచ్చి వీళ్ళతో షేర్ చేద్దాం అని అనుకుంటే కూడా ఏమాత్రము సహకరించరు, వినరు, టైం స్పెండ్ చేయరు. ముఖ్యంగా టైం స్పెండ్ చేయకపోవటం వల్లనే ఎక్కువగా అక్రమ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. భార్యతో గాని భర్తతో గాని టైం అనేది స్పెండ్ చేయాలి. మీరు ఎంత బిజీ పర్సన్ అయినా కావచ్చు, మీకోసం ఇంట్లో ఒకరు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇలాగా ఈ చిన్న చిన్న విషయాల్లో డిస్టెన్స్ పెరిగిపోయి, దూరం పెరిగిపోయి ఈ విషయాలని వేరే వాళ్ళ దగ్గర ఓపెన్ చేయాలి అని అనిపిస్తుంది. అటువంటప్పుడు అవతలి వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళు చెప్పేదానిని ఇంట్రెస్ట్ గా విన్నారనుకోండి, వీళ్ళ మనసు వాళ్ళతో ఇంకా షేర్ చేసుకోవాలని అనుకుంటుంది అనమాట. ఈ పరిచయము, ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో పోను పోను విపరీతాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు అని అంటే భార్య భర్తలు ఖచ్చితంగా ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. మీరు ఎంత బిజీగా ఉండనియండి, అన్నిటికన్నా ముఖ్యమైనది మన బంధం అన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి. భార్య గయ్యాళిదనో, ఏ మాట చెప్పినా విరుచుకు పడిపోతుందనో, భర్తతో టైం స్పెండ్ చేయదనో, ఇలా రకరకాలుగా ఎవరికి ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి అనమాట. ఇట్లా చేయటం వల్ల అవతలి వ్యక్తులకి మనం ఎంట్రీ ఇచ్చినట్టుగా అవుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మై డియర్ ఫ్రెండ్స్, మూడో వ్యక్తి దగ్గర మనం షేర్ చేసుకున్నప్పుడు అది చాలా తప్పుగా మారుతుంది అనమాట. అవతలి వ్యక్తుల దృష్టిలో మనల్ని చీప్ గా చూడటమే కాకుండా మనకి విలువ ఇవ్వరు. ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటం వల్ల తగ్గిపోతాయి. అలా తగ్గవు, కొన్ని విషయాల్లో అసలు తగ్గవండి. అందరూ కూర్చుని మాట్లాడటానికి ఇష్టపడతారా? కొంతమంది అసలు ఇష్టపడరండి, దానికి కూడా ఒప్పుకోరు అనమాట. ఏమైనా కూర్చుని పలకరిస్తే మాట్లాడితే సమస్య తీరిపోతుందని ఒకరు అనుకుంటారు. కానీ అవతల వ్యక్తులు దానికి సహకరిస్తారా? ఏ మాత్రం సహకరించరు. ఇక గొడవలు అవుతాయి అనమాట. అలాంటప్పుడు గొడవలు అయ్యేటప్పుడు మనం ఎందుకులే కూర్చొని మాట్లాడటం అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ డిస్టెన్స్ ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనసు వేరే వైపు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మీరెంత బిజీ పర్సన్ అయినా సరే మీ భార్యతో కూర్చుని సమస్య వచ్చినప్పుడు, లేదా మీ భర్తతో కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుంటే సమస్యలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వేరే వ్యక్తులను ఎంటర్ చేసినప్పుడు మన జీవితం అనేది సర్వనాశనం అవుతుంది. ఏదైనా భార్య భర్తల మధ్య చిన్న డిస్కషన్స్ జరిగినప్పుడు, గొడవలైనప్పుడు ఒకళ్ళు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. ఇది మూడో పాయింట్ అండి. ఒకళ్ళు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలి. ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు గొడవలు వచ్చినా సరే
ఈ ఒకళ్ళు మాత్రమే కాంప్రమైజ్ అవుతారు, రెండో వాళ్ళు అస్సలు అవ్వరు. వీళ్ళు మాత్రమే వెళ్ళి పలకరివ్వాలి, ఆ రెండో వాళ్ళు మాత్రం అస్సలు వీళ్ళతో పలకరించాలని కూడా ట్రై చేయరు అనమాట. అటువంటప్పుడు కూడా వీళ్ళకి నేను ఏమాత్రం ముఖ్యం కాదేమో, వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎప్పుడు చూసినా నేనే కాంప్రమైజ్ అయ్యి మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు అవతలి వ్యక్తులకి విలువ ఇవ్వకపోవటం, అవతల వ్యక్తులు చెప్పేది వినకపోవటం, వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించకుండా వితండవాదాలు చెయ్యటం. ఎహచి అవతలి పో, నువ్వు చెప్పేదేంటి, నేను ఇదేదేంటి అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారండి. ఈ ధోరణి మటుకు చాలా కాలం కంటిన్యూ అయ్యిందనుకోండి, భార్య గాని భర్త గాని వాళ్ళ మనసులోకి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఏహే ఎంత చేసినా సరే వీడు నన్ను అర్థం చేసుకోడు, ఎంత చేసినా సరే ఆవిడ నన్ను అర్థం చేసుకోదు, నేను ఈ కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నాను అయినా సరే ఇవి నన్ను అర్థం చేసుకోదు అని చెప్పేసి వాళ్ళకి మనసులో పడిపోతుంది అనమాట. ఇలా పడిపోయినప్పుడు ఏం చేస్తారు, డిస్కషన్ కి ముందుకు రారండి. నేనెంత చెప్పినా సరే ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను డిస్కషన్ చేయటం అనవసరం అని అనుకుని వీళ్ళు చెయ్యాల్సిందేదో వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా ఈ 4 సందర్భాల్లో చాలా వరకు అక్రమ సంబంధాలు ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మాట వినాలి, నెంబర్ 1, వాళ్ళకి విలువ ఇవ్వాలి, అలాగే వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళు చెప్పేది ఓర్పుగా వినాలి. ఎవరు ముందు సారీలు చెప్పుకోవటం అనేది ముఖ్యం కాదండి ఇక్కడ. అక్రమ సంబంధాల జోలికి వెళ్లే వాళ్ళు ఒక్కసారి మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకోండి. మీరు వాళ్ళకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? రేపు మీరు వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగగలుగుతారా? అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తుల మనసు చాలా స్వార్థపూరితంగా ఉంటుందండి. ఈ రోజు వాళ్ళ సొంత మనుషులని మోసం చేసి ద్రోహం చేసి ఇంకొకరితో వెళ్ళారంటే రేపు ఆ వెళ్ళిన వాళ్ళని మోసం చేయడానికి ఎంత సమయం పడుతుంది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వంత మనుషులని కూడా చూడకుండా మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు అని అంటే ఎవరినైనా సరే చేస్తారు, ఎంతకైనా సరే తెగిస్తారు. ఇలాంటి వ్యక్తులకి నైతిక విలువల పట్ల ఏమాత్రము బాధ్యత లేదు, పిల్లల పట్ల బాధ్యత లేదు, స్వార్థంతో ముందుకెళ్తూ ఉంటారు. ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మనస్సాక్షి ఉండదన్నమాట. ముఖ్యంగా క్షణికావేశంలో చేసే దానికోసం జీవితాన్ని కుప్పకూల్చుకుంటూ, భార్య గాని భర్త గాని తప్పులు చేయటం సహజం. వీటిని పెద్దదిగా చేసి చూస్తూ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళామంటే మొదటికే మోసం వస్తుందండి. ఈ వీడియో ఎవరిని నొప్పించడానికో బాధ పెట్టడానికో కాదు. సమాజం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు అని ఎవరికి వాళ్లే అనుకోవాలి. ఏమంటే మీరు చెప్పేది బాగుంది, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు, కానీ మా ఫీలింగ్స్ ఇంట్లో అర్థం చేసుకోవట్లా, మాతో లైఫ్ స్పెండ్ చేయట్లా, వాళ్ళతో వేగలేకపోతున్నాము, మా వల్ల కావట్లా, అప్పుడు కూడా మేము ఉండాల్సిందేనా? ఆ వ్యక్తి మాకు నచ్చినా నచ్చకపోయినా, మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము ఆ వ్యక్తితో ఉండాల్సిందేనా? ఇదేనా మా తలరాత? పెళ్లి చేసుకున్నందుకు మేము భరించాల్సిందేనా? మా ఫీలింగ్స్ మేము వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పకూడదా? వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదా? వేరే వాళ్ళని ఎంటర్ చేయకూడదా? జీవితం ఒకటే ఉంది, ఈ జీవితాన్ని మేము అనుభవించకూడదా? డెఫినెట్ గా అనుభవించాలండి. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని ఖచ్చితంగా మనం ఆనందంగా మలుచుకునే హక్కు మనందరికీ ఉంది. కానీ మనం ఎవరితోటైనా అక్రమ సంబంధం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సమస్య ఇద్దరు మనుషులది కాదండి, 2 కుటుంబాలని రోడ్డు మీదకి ఏరుస్తుంది, 2 సైడ్ ఉన్న పిల్లల జీవితాలని రోడ్డు మీద పడేస్తుంది. ఆ పిల్లలకి రేపు మర్యాద ఎవరిస్తారు? సమాజం ఇస్తుందా? ఇవ్వదు. కాబట్టి ఇట్లాంటి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ప్రాపర్ గా మీ పార్ట్నర్ తోటి విడిపోవాలన్నమాట. వాళ్ళని అక్కడ పెట్టేసి వాళ్ళకి తెలియకుండా ఏమేమో చేసి ఆ తర్వాత మళ్ళీ అది బయటపడి ఆ తర్వాత మళ్ళీ అంత పేరు చెడగొట్టుకొని సర్వనాశనం అయిపోవటం కంటే మీకు ఇష్టం లేని బంధాలను అతి త్వరగా వదిలించుకొని డైవర్స్ తీసుకుంటారో వదిలేసుకుంటారో ఏదో ఒకటి చట్ట ప్రకారంగా మీరు వదిలేసుకొని ఆ తర్వాత మీకు ఇష్టమైన వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఎవరు కాదంటారు? ఎప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ భర్తనో భార్యనో మోసం చేస్తూ అక్రమ సంబంధాన్ని కొనసాగించే వ్యక్తులు ఏదో ఒక రోజు ఈ కొత్తగా పరిచయం అయిన ఈ సంబంధాన్ని మోసం చేస్తూ ఇంకొకరితో వెళ్ళటానికి ఒక్క క్షణం కూడా పట్టదు అనేసి ఒక్కసారి కనుక మనం ఆలోచించామనుకోండి, ఇట్లాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తాం. ఇష్టం లేనప్పుడు చట్ట ప్రకారం విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత ఆ బంధంలో నుంచి పూర్తిగా బయటపడ్డాము అనుకున్న తర్వాత మనం ఏదైతే వేరే వాళ్ళని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామో అది నిర్భయంగా చేయవచ్చు. కానీ ఎవరిని మోసం చేసినా, ఎవరిని ద్రోహం చేసినా ఈ టయానికి మనం బాగుండొచ్చండి, కానీ కర్మ అనేది ఒకటి ఉంది,
అది ఎప్పటికీ వదిలిపెట్టదు. మనల్ని వెంటాడి వెంటాడి వేధించి చంపుతుంది. ఇటువంటి కర్మ చేతుల్లో మనం చిక్కుకోకూడదు అనంటే, మనకి ఎటువంటి పాప కర్మలు అంటుకోకూడదు అనంటే, ఎవరిని మోసం చెయ్యకూడదు, ఎవరికి ద్రోహం చెయ్యకూడదు, అక్రమ సంబంధాల పేరిట పిల్లల్ని మోసం చేయకూడదు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని మోసం చేయకూడదు. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందామండి. ఇది చాలా సీరియస్ టాపిక్ కాబట్టి నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. దీనికి వీలైతే పార్ట్ 2 కూడా తీస్తానండి. పార్ట్ 2 వీడియో కూడా మనం షూట్ చేద్దాం. ఎందుకంటే అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కదా. అక్రమ సంబంధం ఏర్పడిపోయిందండి, ఆల్రెడీ మన చేతుల్లో లేదు. చిక్కుకుపోయాం, వెళ్ళి ఆ వలలో, ఆ ఊబిలో, ఆ బురద గుంటలో పడిపోయాం. దాంట్లో నుంచి బయటపడటం ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ లో చాలా థ్రిల్లింగ్ గా అనిపించొస్తుంది. కానీ రాను 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 మెడకి ఉచ్చు చాలా చాలా భయంకరంగా బిగుసుకుంటుంది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మొదట్లో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత అందులో బిగుసుకున్న తర్వాత తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నేను మరో పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.